జై శ్రీకృష్ణ, జై శ్రీకృష్ణ, జై శ్రీకృష్ణ, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఈరోజు నేను ఇక్కడ నాగోల్ సైడ్ మా అన్నయ్య ఉంటాడు, మా అన్నయ్య దగ్గరికి వచ్చాను. అక్కడ వాళ్ళ ఇంట్లో ఇది పెయింటింగ్ నాకు చాలా నచ్చింది, అందుకనే ఇక్కడ చూపిస్తున్నాను. కృష్ణుడు రాధ. ఇది ఈరోజు పాలకూర పూరి చూపిస్తున్నా, ఎలా చేయాలో అది చూపిస్తాను. ఇక్కడ నేను పాలకూర పూరి చేయడానికి ఈ విధంగా గిన్నె పెట్టాను. పెట్టిన తర్వాత ఇక్కడ ఆయిల్ పోసాను. ఆయిల్ ఈటెక్కిన తర్వాత అప్పుడు ఈటెక్కిన తర్వాత మిరపకాయలు వేస్తాను. ఇట్లా మిరపకాయ కూడా సన్నగా ఇట్లా కట్ చేసుకోవాలి, లేదంటే పెద్దగా వేసుకోవాలి. నేను ఇది ఎంతమందికి వేస్తున్నా అంటే 7-8 మందికి అయ్యేటట్టు చేస్తున్నాను అన్నట్టు. అదేవిధంగా పాలకూర కూడా మనకు తెచ్చుకున్న తర్వాత 2-3 సార్లు కట్ చేసుకోవాలా. ఇది మా ఇంట్లోనే, మా అన్నయ్య వాళ్ళ ఇంట్లో పైన నా తోటలో పండుగ ఇదైంది కాబట్టి తీసుకొచ్చాను పై నుంచి. మళ్ళీ అల్లం ఎల్లిగడ్డ కూడా వేయాలి. ఇది ఇప్పుడు నూనె కాయగానే ఇక మిరపకాయలు వేసేస్తున్నాను. మిరపకాయలు వేసి కొంచెం చెల్లుతుంది కాబట్టి మనము కొంచెం మూత పెట్టుకోవాలి. ఇట్లా తర్వాత ఇది అల్లం ఎల్లిగడ్డ కొంచెం చెల్లుగా అవుతుందండి, చెల్లుతుందని అట్లా చేస్తున్నా. అల్లం ఎల్లిగడ్డ వేసిన, లేదంటే ఫ్రెష్ది కూడా తీసుకోవచ్చు, కానీ నేను ఫ్రెష్ది లేదు కాబట్టి అల్లం ఎల్లిగడ్డ గ్రైండ్ చేసింది ఉంటుంది, అది వేసాను. ఈ విధంగా చేసుకోవాలి. ఇది కొంచెం మగ్గిన తర్వాత అప్పుడు పాలకూర వేయాలి. ఇప్పుడు మగ్గింది కదా, కాస్త పాలకూర వేసేసేయాలి. ఇది మరోసారి చెప్తున్నా. గిన్నె పెట్టుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసి, ఆయిల్ వేడెక్కిన తర్వాత మిరపకాయలు వేసుకోవాలి. ఎవరి రుచికి తగ్గట్టు వాళ్ళు వేసుకోవాలి. నేనేమో ఇప్పుడు 7-8 మందికి వేస్తున్నాను, కొన్ని బాగానే 10-15 దాకా మిక్స్ చేశాను. తర్వాతనేమో అది అల్లం ఎల్లిగడ్డ ఫ్రెష్ చేసుకుంటే బాగుంటుంది, కానీ నా దగ్గర లేదు ఇక్కడ అని అల్లం ఎల్లిగడ్డ గ్రైండ్ చేసింది వేసాను. ఈ విధంగా మొత్తం ఇది కొంచెం మగ్గినాక తర్వాత దీన్ని తీసి చల్లారిన తర్వాత దీన్ని గ్రైండ్ చేయాలి. గ్రైండ్ చేసేసి తర్వాత అప్పుడు పిండిలో కలుపుకోవాలి. పిండిలో ఏమేమి వేస్తామంటే గోధుమ పిండిలో జీలకర్ర, ఉప్పు, ఇది గ్రైండ్ చేసింది వేసేసి కలిపెట్టేసుకొని తర్వాత మనం పూరి చేసుకోవాలి. ఇది పాలకూరతో పూరి ఏ విధంగా చేసుకోవాలో ఆ విధానం చూపిస్తున్నాను అన్నట్టు. ఎవరన్నా చూసిన వాళ్ళందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అట్లా చేస్తే నాకు కొంచెం ముందుకు వెళ్ళాలనిపిస్తుంది, అందుకని జై శ్రీమన్నారాయణ. నేను పాలకూర, మిర్చి అది ఇప్పుడు ఇందాక వేడి చేశాను కదా, దాన్ని గ్రైండ్ చేస్తుంది. దీంట్లో వేసి దీంట్లో జీలకర్ర, వాము, సాల్ట్, పిండిలు వేసి ఇదంతా గ్రైండ్ అయినాక పూరి గోధుమ పిండిలో కలపాలన్నట్టు. అంతే, ఇంకేం లేదు, ఈజీగా అన్నట్టు. కొంచెం పసుపు వేస్తున్నాను, కొంచెం ధనియాల పొడి, రుచికి తగ్గట్టు సాల్ట్, ఇదేమో వాము, వాము, జీలకర్ర, వాము 2 వేసినాను. ఇది గ్రైండ్ చేసిన తర్వాత పాలకూరది దీంట్లో వేసి కలిపేస్తే తర్వాత పూరి చేసుకోవచ్చు. పూరి అయిన తర్వాత మళ్ళీ చూపిస్తాను. పాలకూర ఇది గ్రైండ్ చేసిన తర్వాత ఈ పిండిలు వేసి కలపాలి. అంతా కలపాలి. ఇక గోధుమ పిండిలో ఇది పాలకూర అదంతా వేసి ఇదంతా కలిపి పెట్టుకున్న తర్వాత పూరి వేస్తాను. ఇది పిండి తట్టుకున్న తర్వాత చిన్న ఉండలు చేసుకున్న తర్వాత ఇట్లా పూరి వేసుకుంటున్నాను అన్నది. ఇది పూరి అన్నట్టు. తర్వాత ఇక నూనెలో ఇట్లా వేసి గోలేయడం అంతే. ఇది పూరి, పాలక్ పూరి రెడీ. ఇవన్నీ తయారైనాయి ఇక్కడ.